చెయ్యాల్సిన పనుల లిస్టు చూసినప్పుడు అమ్మో ఇన్ని పనులా అనెప్పుడైనా అనిపించిందా? సరే, ఈరోజు మనం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అది మన రోజుని, మన పనిని, చివరికి మన జీవితాన్నే మార్చేయగలదు. పదండి, దీని గురించి వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ ఒక్క పనేదో ఉంటుంది కదా, దాన్ని చెయ్యకుండా తప్పించుకోవాలని అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరి లిస్ట్లో అలాంటిదొకటి ఖచ్చితంగా ఉంటుంది, కాదంటారా? అవును, సరిగ్గా అదే. రోజు వాయిదా వేస్తూనే ఉంటాం, కాని అది మనసులో ఒక పెద్ద బరువులా ఉండిపోతుంది. ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్స్ దీనికి ఒక విచిత్రమైన పేరు పెట్టారు. అదేంటంటే మీ ఫ్రాగ్. అదేనండి, మన రోజులో అన్నిటికన్నా ముఖ్యమైన, కష్టమైన, ఇంకా మనం చెయ్యకుండా తప్పించుకోవాలనుకునే పని అనమాట. మరి ఏంటి ఈ ఫ్రాగ్? ఇది జస్ట్ ఒక పని మాత్రమే కాదు. ఇది మన రోజంతా ఉండే స్ట్రెస్ని తెలియకుండా కంట్రోల్ చేసే ఒక శక్తి. దాన్ని గనక మనం ఫస్ట్ చేసేస్తే ఇక ఆ రోజంతా మనదే. మనలో చాలామంది ఎప్పుడూ బిజీగా ఉన్నామని ఒక భ్రమలో ఉంటాం. కాని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక నిజం ఉంది. మనం ఏమీ చేయనందువల్ల ఫెయిల్ అవ్వం, తప్పుడు పనుల్ని ముందు చేయడం వల్ల ఫెయిల్ అవుతాం. మనం రోజు మొదట్లో చేసే ఆ మొదటి పనే మన జీవితం ఎలా ఉండబోతోందో డిసైడ్ చేస్తుంది. ప్రజలు ఫెయిల్ అయ్యేది తప్పుడు పనుల్ని ముందు చేయడం వల్లే. ఈ ఒక్క వాక్యం ఎంత పవర్ఫుల్ కదా! ప్రతిరోజూ మన ముందు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తేలికైన దారి, రెండు ప్రభావవంతమైన దారి. మనం ఏది వెంచుకుంటున్నాం? ఈ తేడా చూడండి. ఒక ప్రొఫెషనల్ పొద్దున్నే 2 గంటలు ఈమెయిల్సు, మెసేజ్లతో బిజీగా గడిపేస్తాడు. ఇంకొకరు కేవలం 1 గంట ఆ రోజులో అన్నిటికన్నా కష్టమైన పనిమీద ఫోకస్ పెడతారు. ఉదయం 10 గంటలకల్లా మొదటి వ్యక్తికి కేవలం బిజీగా ఉన్న ఫీలింగ్ మిగులుతుంది. రెండో వ్యక్తి నిజమైన విలువను క్రియేట్ చేసుంటాడు. తేడా చాలా క్లియర్గా ఉంది కదూ! చాలాసార్లు మనం పనుల్ని ఎందుకు వాయిదా వేస్తాం? కారణం బద్ధకం కాదు, క్లారిటీ లేకపోవడం. మరి ఆ కన్ఫ్యూజన్ని ఎలా దాటాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వాయిదా వేయడం అంటే బద్ధకం కాదు, అది స్పష్టత లేకపోవడం. ఒక పని మనకు చాలా పెద్దదిగా, కన్ఫ్యూజింగ్ అనిపించినప్పుడు మన బ్రెయిన్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చాలా సహజం. క్లారిటీ ఉంటే యాక్షన్ ఎంత ఈజీగా మొదలవుతుందో చూడండి. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చెయ్యాలి అనేది ఒక అస్పష్టమైన కోరిక అంతే. కానీ సేల్స్ 10% పెంచాలి అనేది ఒక క్లియర్ గోల్. దానికి రోజూ 5 కీలక క్లయింట్లకు కాల్ చెయ్యాలి అనేది ఒక పక్కా ప్లాన్. ఎప్పుడైతే ప్లాన్ ఉంటుందో యాక్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అందుకే ఏదైనా ఆలోచించేటప్పుడు పేపర్ మీద పెడితే అద్భుతాలు జరుగుతాయి. కొంతమందికి పుట్టుకతోనే డిసిప్లిన్ ఉంటుంది అనేది మనం నమ్మే ఒక పెద్ద అపోహ. నిజానికి డిసిప్లిన్ అనేది ఒక చాయిస్. మనం దాన్ని ఎంచుకొని, ప్రాక్టీస్ చేసి నిర్మించుకోవాలి. ఓకే, ఇద్దరినీ ఊహించుకుందాం. ఒకరు ఒక కష్టమైన రిపోర్ట్ స్టార్ట్ చేయడానికి మూడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక సీనియర్ ప్రొఫెషనల్ ఉన్నారు. ఆమె ఆ రిపోర్ట్ని ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చేయాలని షెడ్యూల్ చేసేసుకుంది. ఇక డిస్కషన్ లేదు, చేయాల్సిందే. కొన్ని నెళ్ల తర్వాత చూస్తే మొదటి వ్యక్తి ఇంకా మోటివేషన్ కోసమే చూస్తుంటాడు. రెండో వ్యక్తికి నమ్మకం, గౌరవం, ప్రమోషన్ అన్నీ వచ్చుంటాయి. సో అసలు స్వీయ క్రమశిక్షణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, చెయ్యాలనిపించినప్పుడు కూడా ఒక పనిని మొదలుపెట్టగలగడం. సక్సెస్కి ఇదే ఫౌండేషన్. మన ఏకాగ్రతను సైలెంట్గా చంపేసేవి మన చుట్టూనే ఉంటాయి. అవే డిస్ట్రాక్షన్స్, అంటే అంతరాయాలు. టాప్ పర్ఫార్మర్స్ వాళ్ల విలువైన సమయాన్ని ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా కాపాడుకుంటారో ఇప్పుడు చూద్దాం. మన పని ఫ్లోని దెబ్బతీసేవి ఇవే. ఫోన్ వైబ్రేట్ అవ్వడం, టంగ్ మని ఈమెయిల్ నోటిఫికేషన్ రావడం, పక్కనుంచెవరో వచ్చి పలకరించడం. ఇలాంటి ప్రతి చిన్న డిస్టర్బెన్స్ కూడా మన ఆలోచనల ఫ్లోని బ్రేక్ చేస్తుంది. మళ్ళీ మనం పనిలోకి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకనే మన రోజులో అత్యంత ముఖ్యమైన పని కోసం మన బెస్ట్ టైంని కాపాడుకోవాలి. ఆ ఫ్రాగ్ టైం చాలా పవిత్రమైనది. దాన్ని అన్నింటినుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. మిగతావన్నీ వెయిట్ చేయగలవు. ఓకే, మనం ఇప్పుడు ఫైనల్ ఇంకా మోస్ట్ పవర్ఫుల్ పాయింట్కొచ్చాం. అద్భుతమైన జీవితాలు నిర్మించుకోవాలంటే ఏదో పెద్ద పెద్ద మార్పులు చేసేయక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క స్థిరమైన అలవాటు చాలు. విజయం అంటే ఒకేసారి ఎగిరి దూకే పెద్ద గంతు కాదు. ఇది మనం తరచుగా అనుకునే ఒక పొరపాటు. నిజానికి విజయమంటే ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న ధైర్యమైన అడుగుల ప్రయాణం.
ప్రతిరోజు ఆ ఒక్క కష్టమైన పనిని పూర్తి చేయడం వల్ల మనం కేవలం ఒక టాస్క్ని పూర్తి చేయడం లేదు, దానితో పాటు మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నాం, పనిలో వేగాన్ని అందుకుంటున్నాం, ఒత్తిడిని తగ్గించుకుంటున్నాం, అన్నింటికన్నా ముఖ్యంగా మనకంటూ ఒక కొత్త గుర్తింపును నిర్మించుకుంటున్నాం. కొన్ని నెలల తర్వాత మనం ముఖ్యమైన పనులను పూర్తి చేసే వ్యక్తిగా మారిపోతాం. సో ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మరి ఈరోజు మీ ఫ్రాగ్ ఏంటి? जय हो जय हो भारत माता की जय।